ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇట్లు భవదీయుడు సూర్యదేవర లక్ష్మి రాఘవ వరప్రసాద్. అమ్మా ప్రభావతి, ఏంటక్క పంతులు గారికి నీళ్లు కావాలన్నారు, ఇచ్చావా? ఇదిగో తీసుకెళ్తున్నా. అమ్మా అనసూయ, ఏంటక్క? మరే గౌరీ పూజకి పసుపుతో విఘ్నేశ్వరుని చెయ్యాలి, చేసావా? ముత్తైదులకు వాయనాలు ఇవ్వటానికి ఆకులు ఒక్కలు ఏర్పాటు చేసావా? అన్ని చేశానక్క. ఇదిగో చూడు, పెళ్లి పీటల మీదకి మధుపర్కాలు కావాలి. నిన్న మధ్యాహ్నమే రెడీ చేశాక. ఏంటి మీ ఆయనకి మొన్ననగా చెప్పా అరటిగల్ల కావాలని, తెచ్చాడా? ఆయన ఇక్కడ పంపిస్తాను, అడుగు. కూర్చుని పందిరి కొంచెం కూడా పని చెప్తావు. అవతలండి పనులు మిగిలిపోయాయి నాకు. చూసావా ఇది పందిరి కొంచెం, ఒక్కదానికైనా బాధ్యత ఉందా? ఇవ్వకండి నీళ్లు. ఇంకేమైనా కావాలా? ఖర్జూరం ఎండు కొబ్బరి కావాలండి. అలాగే ఇప్పుడే పంపిస్తాను. ఏమండి ఏంటే ఇక్కడే ఉన్నారా? మా అక్క అరటిగల్లలు రమ్మందంటగా, వెళ్ళి సమాధానం చెప్పండి. అమ్మో, ఇప్పుడు అక్కడికి వెళ్తే నా తల వాచిపోతుంది. ఇంటికి రుక్మిణి రెడీ అయిందా లేదా? రెడీ అవుతాంది. వెళ్ళి రెడీ చెయ్యి. సరస్వతి, ఎప్పుడైతే నీ ఫోటోకు దండ వేసి ఆ కోటేశ్వరం మెళ్ళలో తాళి కట్టాను, అప్పటి నుంచి నాది కొంగు చాడు బతుకైపోయింది. నువ్వు ఉండేటప్పుడు ఒక్క తలే వాచేది, ఇప్పుడు దాని దెబ్బకు నా ఒళ్ళంతా వాచిపోతుంది. అదే నువ్వు ఉంటే. వస్తున్నా. ఏంటి పిలిచావా? కాదు, ఆరిసా. కట్టుకున్నది పువ్వులు అడిగితే కాదని, ఉంచుకున్నది అడక్కపోయినా వడ్డానం చేయించి ఇచ్చాడంట నీలాంటోడు. అవతల పెళ్లి వారు వచ్చే వేళ అయింది, గదిలో ఏం చేస్తున్నా? నీ మొదటి పెళ్ళానికి శ్రద్ధాంజలి కట్టిస్తున్నావా? హార్లిక్స్ ఉదయాంగిలా? ఈ టీవీ ఇప్పుడు ఎక్కడ పెట్టనే? ఇదెక్కడ చెమట మేళం అయ్యా? పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగటానికి పళ్ళెము చెంబు తీసుకురా. పక్క దుప్పట్లని గట్టిగా అరవక్కర్లా, వాటి కోసమే వెతుకుతున్నా. అబ్బా, ఈ పెళ్లి కాదు కానీ నా ప్రాణం మీదకి వచ్చింది. ఆ మాట పనులు చేసేవాళ్ళు అనాలండి. పెళ్లి కొడుకు మిలిటరీలో పనిచేసి వచ్చాడంట కదా, 7 అడుగులు నడవమన్నప్పుడు మార్చింగ్ చేస్తాడేమో. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు గాని కాస్త ముదురు బెండకాయలా ఉన్నాడు. నువ్వు గిల్లి చూసావా ఏమిటి? చాలవేమి వేళకొడలు. ఆయన ఎక్కువగా బార్డర్ లో తిరుగుతుంటారు కదా, అందుకే కాస్త వయసు ఎక్కువగా కనిపిస్తుంది. వయసుదేముంది, మనసు మంచిదై ఉండాలి గాని. బాగా చెప్పావక్క. మన కాంతం గారి అమ్మాయిని వయసులో ఉన్న కుర్రాడికి ఇచ్చి చేశారట. వాడు 2 ఏళ్లు కాపురం చేసి పెళ్ళం పాత పడిపోయిందని ఏవతో లేచిపోయాడట. అయ్యో పాపం. మరి ఆ పిల్లేం చేసింది సావిత్రి? పక్కింట్లో పెద్ద ఆయన ఉంటే ఆయనతో లేచిపోయిందట. అది లేచిపోతే నీకెందుకు ఎంత సంతోషం? నీ మొహం లేకపోయిన పెద్ద ఆయన ఏమిటి? అదే కదా పెద్ద పెళ్లి కూతురు కొడతా, లేకపోతే ఏమిటా మాటలు? ఏమిటా నవ్వులు? ఓ పక్కన నన్ను పెళ్లి కూతురు చేస్తూ లేచిపోవటం గురించి మాట్లాడతారేంటి? అబ్బాయి అది కాదక్క. ఇదేంటి జాకెట్ ఎంత బిర్రుగా ఉంది? కుట్టిన సన్నాసేవడా? కుట్టినప్పుడు సైజు కరెక్ట్ గా ఉందక్క. ఈ వారం రోజుల్లో ఎలా వెక్కిందా అక్క? పెళ్లి కదక్క, సంతోషంలో ఉబ్బింది. ఉబ్బుద్ది. ఏమే కోళ్ళ ఇంకవలేదు సింగారం? అయిపోవచ్చింది. తొందరగా కానివ్వండి, అవతల తమ్ముడు ఏం చేస్తున్నాడు చూసి వస్తాను. మనం పిలిచిన వాళ్ళంతా వచ్చారా? రాఘవర ప్రసాద్ గారు కార్డు ఇచ్చాక రామకేతులు వచ్చినా వస్తారండి. జావ చెట్టు పక్కన వంటలు పెట్టద్దని చెప్పారు, చెప్పావా? చెప్పేశానండి. అక్కడ పెళ్లి వాళ్ళు బాగా పట్టింపులు ఉన్నవాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా. తమ్ముడు తమ్ముడు ఏంటక్కయ్య? అది అలిక్కొచ్చుంది. ఇంకెవరు? నీ ముద్దుల మేనగోళ్ళు ప్రమీల. ఎందుకట? ఏమో, ఎందుకో నాకేం తెలుసు, నువ్వు వచ్చి కనుక్కో. అమ్మాయి ప్రభావతే. చిచి, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు నీకు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు నువ్వు. ఎప్పుడు ఇంతే. ఏమైందమ్మా? చూడు మావయ్య, నేను ఒక నెక్లెస్ చెప్తే ఈ సైజు పిచ్చి నెక్లెస్ తెచ్చాడు. ఇది బానే ఉంది కదమ్మా. ఈ డ్రెస్ మీదకి గాడిగా ఉంటుంది మావయ్య. అవునులే, నువ్వు చెప్పింది కరెక్టే. సైదులు పని చేయి, ఇది తీసుకెళ్ళి షాప్ వాడికి ఇచ్చి దానికి నచ్చింది పట్టుకురా. నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి పెళ్లితో పాటు సత్యనారాయణ వ్రతం కూడా అయిపోతుంది సార్. అది నిజమే. మరి ఏం చేద్దాం? ఏమ్మా, కొత్త నెక్లెస్ తెచ్చే వరకు పెళ్లి ఆపేద్దామా? నా కోసం ఈ పెళ్ళే ఆపక్కర్లేదు, నేను ఇదే వేసుకుంటాను. తొందరగా రెడీగా అమ్మా, ముహూర్తం టైం అవుతుంది. మామయ్య గారు, జడ్జి గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం సార్. ఏమిటో ఇది? మీరు కట్టించి స్కూల్లో చదువుకుని పెద్దవాడిని అయ్యాను. మీరు నా గురువుతో సమానం సార్. వేణు, మామయ్య గారు, వేణు, జడ్జి గారు లోపల తీసుకెళ్ళు. రండి పదనమ్మా. రండి. గణేష్, మామయ్య గారు, అక్కడ కుర్చీలు సరిగ్గా లేనట్టు చూడు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. ఏంట్లాయరా ఆలస్యం? జడ్జి వస్తే తప్పితే కోర్టులోకి రానట్టు పెళ్లికుడికి వచ్చే వరకు మండపంలోకి రాకూడదని రూల్ ఏమైనా ఉందా? కారులో కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది సార్. అలాగే పదండి, నేను తీసుకెళ్తాను మామయ్య గారు. రండి రండి. ఎక్స్క్యూజ్ మీ. మీ పై పంచా. థ్యాంక్ యూ వెరీ మచ్.
ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि रत्नसिंहासनं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि पादयो पार्श्वं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि वक्त्रां समर्पयामि सुमङ्गलीर्यं वधूरिमागं समेतमस्यत ॐ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఈయన ఈ వంశానికి మూల పురుషుడు సూర్యదేవర లక్ష్మీ నరసింహారావు గారు. కొత్త దంపతులు ఆశీర్వాదం తీసుకోండి. వారి తర్వాత వారంతటి వారు ఈ కుటుంబానికి పెద్ద మావయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకోండి అమ్మా. కలకాలం సంతోషంగా ఉండండి. స్మైల్ ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి అంకుల్, మీరు కూడా రండి. మీ ఫ్యామిలీ ఫోటోలో మీ ఎందుకులేమ్మా. ఫోటోల్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ అని విన్నాం కానీ ఫ్యామిలీ ఫోటోలు ఆఫీస్ ఫోటోలు అంటూ ఉన్నాయా? మిలిటరీ వాడితో మొదటి రాత్రి జాగ్రత్త. ఇదిగో కోడల పిల్ల, మిలిటరీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా మా సూర్యదేవర వంశం ఆడపిల్లల ముందు తుపాకీలు ఎత్తుకు నిలబడాల్సిందే. ఏనా కరెక్ట్ గా చెప్పావే. ఎందుకలా ఓడిపోయిన సైనికుల్లా తలదించుకుంటావు? మిలిటరీ ట్రక్ లా మంచి పవర్ఫుల్ గా ఉంది. జస్ట్ ఏ మినిట్. ఏమిటండి అది? రమ్ము దమ్ము కోసం నువ్వు కూడా తగ్గేస్తావేటి? చిచి చిచి, దాని ముందు బయట పారేయండి. దాచుకుని వాసన చూసుకోవడానికి ఇదేమో సెంటు బయటలా. తాగేసిన తర్వాత తప్పకుండా బయట వారేస్తానులే. అయ్యయ్యో, ఇలాంటివి ఇంట్లో జరిగాయని తెలిస్తే మా మావయ్య చంపేస్తారు. అంటే మీ ఇంట్లో మగాళ్ళెవరు మందు కొట్టరా? ఇక్కడ ఆడవాళ్ళు మొగోళ్ళు కొడతారు తప్ప మొగోళ్ళు మందు కొట్టరు, ఎవరిని కొట్టరు. ఓ, ఏమిటంటే ఇంకా ఆలోచిస్తారు? దీన్ని ముందు బయట పడేయండి. ఇది బయట పడేస్తే మన ఇద్దరం కలిసి పడుకున్నా, నువ్వు ఒక్కదానివే పడుకున్నా పెద్ద తేడా ఉండదు. దీనికి పడుకోవడానికి సంబంధం ఏంటండి? నేనేమన్నా టీనేజ్ కుర్రాన్ని అనుకున్నావా? చీర చూడగానే ఓ అని చెమటట్టేయడానికి? ఐఎమ్ 40 years old. కనీసం ఒక్క పెగ్గైనా తీసుకోకపోతే బాధలోనే కాదు ఎక్కడా యుద్ధం చేయలేను. ఐఎమ్ సారీ. ఏ రాఘవ, రాజేశావా? చేశానండి. ఎక్కువ రాఘవ ఉండండి. ఎవరు మీరు? కారు కట్టంగా మోటార్ సైకిల్స్ ఎందుకు ఆపారు? కారులో ఉన్న సూట్ కేసు ఇస్తే మిమ్మల్ని ఎవరు ఆపరు. ఏమిటి సూట్ కేసు ఇవ్వాలా? క్యాష్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని క్లాష్ చేయాలా? ఏమిటో వగరావు? ఎవడా నువ్వు?
నువ్వెవరో గాని సమయానికి వచ్చి సహాయం చేశావు. రాఘవా తీసుకో బాబు. వద్దండి, పర్వాలేదు తీసుకో. వద్దండి. ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకుంటే డబ్బు కోసం వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసినట్టే, మీరు ఇచ్చే డబ్బు కోసం నేను వాళ్ళని కొట్టినట్టు అవుతుంది. అంటే మీ తరఫున నేను కిరాయి రౌడీగా పనిచేసినట్టు అనమాట. నీకంత పెద్ద బిరుదు ఎందుకు లేవయ్యా? అవును, నిన్నెక్కడో చూసినట్టుందే. మీ మేనకోళ్ళ పెళ్లిలో ఒకసారి కలిశారండి. ఓ, నా కండవా కింద పడిపోతే. అవును సార్. కరెక్ట్. పెళ్లి కూడా తరఫున వచ్చావా? లేదు సార్, మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నన్నా? అవును సార్, నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. మీ దగ్గర ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. రాఘవా, విజిటింగ్ కార్డ్ ఆఫీస్లో వచ్చి కలు. థ్యాంక్ యూ సార్. గురువు గారు ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఏమిటి ఇల్లు రోడ్డు మీదకి వచ్చింది? ఇది మన కాంపౌండ్ లో దొరికింది మావయ్య. కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య ఇంత దూరం ఉండగా బయట వాళ్ళు వచ్చి ఇది పడేరు. అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో తాగుండాలి. ఎవరు చేశారు ఈ పని? 10 ఏళ్ల క్రితం మీరు చెప్పారని కిళ్ళి కూడా మానేశాను. అప్పటి నుంచి నాకు ఏ అలవాటు లేదు బావగారు. నాకు ఆ సీసాకి ఎలాంటి సంబంధం లేదు బాబు గారు. మరెవరూ తాగకుండా ఈ ఇంట్లోకి ఈ సీసా ఎలా వచ్చింది? నన్ను క్షమించండి మావయ్య గారు. ముందు గుట్టు అలవాటు ఉందా? ఈ సీసా నిన్న రాత్రి అయినా తాగారు. క్షమించండి, ఈ ఇంటి పద్ధతులు తెలియక తప్పు చేశాను. పద్ధతులు తెలియక కాదు, తప్పు చేసే అలవాట్లు వదులుకోలేక. సప్త వ్యసనాలలో ఏ ఒక్కటి ఈ సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదు. జాగ్రత్త. ఇంకోసారి ఈ ఇంట్లో సీసా కనిపించిందో ఈ సామాను వీధిలో ఉంటుంది. మిలిటరీ నుంచి వచ్చాడన్నమాటే గాని అసలు డిసిప్లిన్ లేదు మనిషికి. పదండి, పెద్ద వసంత మన్ను అనుమానించారు. ఏమండి, మీరు వెళ్ళకండి, నా మాట వినండి. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నా తప్ప. బాబు బాబు, ఆవేశపడి నా కూతురు బతుకులో నిప్పులు పోయికు బాబు. ఆయాసపడే నా కోపం మీద నీళ్లు పోయకండి. లేడే బాబు, తండ్రి లాంటి వాడు ఏదో ఒక మాట అన్నాడని కొత్త పిల్లని వదిలి వెళ్ళిపోతావా? నేను తండ్రి అంటేనే పడలేదు, తండ్రి లాంటి వాడు అంటే నేను ఎందుకు పడాలి? తప్పకండి, నేను మిలిటరీలోకి వెళ్ళాలి. అలాగే. అమ్మా, ఆయన వెళ్ళిపోతున్నారు. బాబు బాబు, అల్లుడు, ఆగు బాబు. అల్లుడు. బాబు బాబు, మా అన్నయ్య మాట కరికే గాని మనసు చాలా మంచిదయ్యా. ఆహా, గన్ను పెద్దదే గాని బుల్లెట్ చిన్నది అన్నట్టు చాలా పెద్దదని చెప్పారు. వెళ్ళండి. బాబు, ఈ ఒక్కసారికి నా మాట విను. కావాలంటే నీ కాళ్ళు ఓకే ఓకే. మీ మామ దొబ్బులు పెట్టినా మీ నాన్న దండం పెట్టాడన్న సింపతి కొద్దీ ఆగిపోతున్నా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రోజు ఆయనకు భయపడుతూ యుద్ధ ఖైదీలా బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాడిని. నా భావాలు ఎవరు బంధించలేరు, అది గుర్తుంచుకోండి. గన్ను జాగ్రత్త. పిచ్చే మోట్. ఏంటి గంట కొడుతున్నావు? 9 గంటలకల్లా స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు స్కూళ్ళకు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి గంట కొడతాం. ఓ ఏమో అవతలకు చాలా పనులు ఉన్నాయి. ఇది ఇల్లా జైలా? అనసూయ, ఏంటన్నయ్య? నేను స్కూల్ మీదగానే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను రా. వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్న సైన్యంలా ఉన్నారు. మా ఫ్యామిలీకి దిష్టి కొట్టకండి. దిష్టి కొట్టట్లేదే, ఇంత మందిని కన్నా మీ తాతగారి కండపుష్టికి సెల్యూట్ కొడుతున్నా. ఏమ్మా, అన్నయ్య, మొన్న డిఈఓ గారు వస్తారన్నారు, వచ్చారా? ఆయనకి ఒంట్లో బాగాలేదంట అన్నయ్య, లీవ్ లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ వస్తారన్నారు ఇన్స్పెక్షన్ కి. చూడమ్మా, ఆ? మన స్కూల్లో కంప్యూటర్స్ కోర్స్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది అన్నయ్య. అయితే ఆ. మనకున్న స్ట్రెంగ్త్ కి ఎన్ని కంప్యూటర్స్ కావాలో, ఎంత అవుతుందో కొటేషన్స్ తయారు చేయమని చెప్పు. అలాగే అన్నయ్య, రాఘవా, వస్తాను.
స్టాక్ పైలట్. హలో ఇస్తున్నాను, ఒక నిమిషం. అరే చిన్న నీకు ఫోన్ రా. హలో రాఘవ, సార్. ఇప్పుడు మనకున్న డిమాండ్ కి మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నాం. అందుకే మన కొత్త ప్లాంట్ ప్రారంభిస్తే దగ్గర సప్లై చేయలేము. అరే పని తొందరగా చేయి. నమస్కారం అండి. ఏ సుబ్బరాజు, నీ కూతురు పెళ్లి కుదిరిందా? కుదిరిందండి, వచ్చే నెలలోనే ముహూర్తం. ఆహా. ఏకంగా శుభలాకి ఇచ్చేటప్పుడే మీకు చెబుదాం అనుకున్నాను. నేను వచ్చి అక్షింతలు వేస్తేనే పెళ్లి అయిపోతాయా? పెళ్లి కావాలంటే డబ్బు కావాలి. రాఘవ, సాయంత్రం అతను వెళ్ళేటప్పుడు 25,000 ఇచ్చి పంపి. అలాగే తీసుకో. అలాగేనండి. అదేంటయ్యా వెనకాల నిలబడ్డావు? నేను వెనకలేను సార్, మీరే మా అందరికంటే ముందున్నారు. చాలా తమాషాగా మాట్లాడుతున్నావే. రాఘవ, ముందెళ్ళి ఆ లోడ్ సంగతి చూడు. సరే రావయ్యా, ఆఫీస్లో మాట్లాడుకుందాం. రావయ్యా, కూర్చో. మొన్న దొంగలు అటాక్ చేసిన దగ్గర నుంచి మా రాఘవ ఖాళీ సూట్ కేసు పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడయ్యా. కూర్చో. మే కమిన్ సార్. Yes? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది. ఏ అసెస్మెంట్ సబ్మిట్ చేయలేదా? చేశాను, కానీ డిప్రిషియేషన్ కాలంలో రాంగ్ ఎంట్రీ పడింది. వాళ్ళు రెక్టిఫికేషన్ అడుగుతున్నారు. రెక్టిఫికేషన్ దేనికి ఇవ్వాలట? మనం స్టేట్ సబ్సిడీ కన్సిడరేషన్ తీసుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఒకసారి ఆడిటర్ను పిలిపిస్తే. పిలిపిద్దాం. దానికి ఆడిటర్ దాకా ఎందుకు సార్? స్టేట్ సబ్సిడీ షుడ్ నాట్ బి డిడక్టెడ్ అని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. అలా నోటి మాట మీద చెబితే కుదరదు కదా, ఏదైనా అథెంటిక్ గా ఉండాలి. According to 209 ITR 129, the Supreme Court has emphatically decided that the state subsidy should not be deducted from the actual cost for the purpose of depreciation, while pointing out that merely because the subsidy is qualified as to percentage of such cost, it does not take away the character of payment, which is neither intended directly nor indirectly to meet the actual cost. బ్రిలియంట్. అయితే అది రాసి పంపించమంటారా? టైప్ చేసి పంపించు. అలాగే. టాక్సేషన్ లో నీకు ఇంత టాలెంట్ ఉందని నాతో చెప్పలేదేమయ్యా? ఇందులో టాలెంట్ ఉంది సార్, చదివిని చెప్పాను. దట్స్ ఆల్. అది సర్లే, భూమి దగ్గర నుంచి చంద్రమండలం వరకు అన్ని చదువుతాం, కానీ సమయానికి ఏది అవసరమో అది గుర్తు రావడమే టాలెంట్. మావయ్య, అమ్మా, మావయ్య, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. నీకు ఇష్టమైన కలకండ తెప్పిస్తున్నా? కలకండతో సరిపెట్టేద్దామనా మావయ్య? నాకు ఫస్ట్ క్లాస్ వస్తే మారుతి కార్ కొనిస్తానని ప్రామిస్ చేశారు, మర్చిపోయారా? మర్చిపోలేదమ్మా. హలో, వెంటనే మారుతి కార్ బుక్ చేయండి. కారు ప్రొపరైటర్ మిస్ ప్రమీల. అది హ్యాపీ? చూడయ్యా, నా మేనకోడలు ప్రమీల. మిస్ ఆనంద్ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, చాలా తెలివైన వాడు. నమస్తే. ప్రమీలను కంప్యూటర్స్ చేయించి ఫారెన్ పంపిద్దామనుంది, ఏమంటావు? ఈ రోజుల్లో ఒట్టి బీకామ్ అంటే చాలా కష్టం, అందులో ఫస్ట్ క్లాస్ అంటే ఇట్స్ వెరీ కామన్ సార్. మరేం చేస్తే బాగుంటుందంటావు? టైపు షార్ట్ హ్యాండ్ నేర్పిస్తే ఫ్యూచర్ లో మీకు స్టెనోగా ఉండొచ్చు. ఆ పని మీరు చూసుకోండి, పదవే. సారీ సార్, ఎక్కువ మాట్లాడినట్టున్నాను. లేదులే, ప్రమీల సెన్సిటివ్ గర్ల్, అందుకే కాస్త ఎక్కువగా ఫీల్ అయింది. దాని తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. ప్రమీల అమ్మ నా ఆఖరి చెల్లెలు, పేరు మహాలక్ష్మి. నిజంగా లక్ష్మి. అదంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానికి ప్రతిరూపం లాంటి ప్రమీల ఏం అడిగినా నేను కాదన్ను. మా ఇంట్లో ఎవరికీ లేని చనువు, అధికారం ప్రమీలకు నా మీద ఉన్నాయి. ఇల్లంటే గుర్తుకొచ్చింది, రేపు సంక్రాంతి పండుగ మా ఇంట్లో భోజనానికి రావయ్యా. అలాగే సార్. సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాదరావు, ఈ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. పోయినట్టు పోయినట్టు అటే పోతారా ఇట్రా, పట్టకాయలు తీసుకెళ్ళు. దోసకాయలు 20 కేజీలు. ఇదిగో దోసకాయలు వాకే. అమ్మాయి, నిండి మెత్తగా కాటుకలా ఉండాలి. ప్రభావతి, కబుర్లు పనులు తొందరగా చేయండి. రాఘవరావు గారు, ఏంటి బాబు? అర్జెంట్ గా 100 కొట్టించండి. 100? ఎందుకు? ఎందుకేమిటండి, మగాడనాక కార్డ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా 1,00,000 టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ మీకెందుకు కానీ ముందు 100 కొట్టించండి. మీకేం భయం అక్కర్లేదండి. ఫస్ట్ టైం అంటే పద్ధతులు తెలియవు కాబట్టి సీసాని సాలార్జంలో దాచినట్టు కాంపౌండ్ లో పెట్టాను. కానీ ఈసారి అలా కాదు, మందు సందు చివరే కొట్టేసి వచ్చేటప్పుడు జామాకులు నవ్వుకుంటూ వస్తాను. అటువంటి వాటికి డబ్బులు ఇవ్వరు. ఏంటండి, ఎవరిది ఇంటెల్లడు 100 అడిగితే ఇందా అని ఇవ్వాల్సింది పోయి 100 అని పురుగుల మందు అయినట్టు ఫీల్ అవుతారేంటి? 100, 1000 అనేది లెక్క కాదు బాబు. ఈ ఇంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకుండా వట్టి సబ్బులు ఇస్తే బతికేస్తారా? చూడండి సారు, పెళ్ళయ్యాక మీకు ఇది మొదటి పండగ. సంతోషంగా మరదలతో సరసాలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ ఎంచక్కా ఎంజాయ్ చేయటం మానేసి సాటుగా తాగడానికి మందు సిగరెట్ దొరకట్లేదని చిందులేస్తారేంటండి? చూడు సైదులు, సంక్రాంతి పండక్కి గొబ్బిళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ మందు లేకపోతే
నాలిక క్లబ్ డాన్సర్ లో డాన్స్ చేస్తుందయ్యా. చూడండి, ఈ ఇంట్లో జరిగే సంక్రాంతి చూస్తే మీ నాలుగే కాదు మీరు కూడా డాన్స్ వేస్తారేమనుకుంటున్నారు. ఛా! అమ్మా సావిత్రి, ఆ చెప్తున్న చెక్క పొంగల్ తీసురా. ఎంతసేపు పిల్ల ముక్కలు వేసి ఉంటారు కానీ మామయ్య వస్తున్నారు. ఏంట్రా మీరు కూర్చున్నారా? చెప్తుంది కదా అది. బావగారు వచ్చారు. నలుగురు కలిసి తింటే పచ్చడైన పరమానంలా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు. అందుకే ఎప్పుడు అందరం కలిసి భోంచేస్తుంటాం. కూర్చోండి, కూర్చో. రాఘవా, అమ్మా గారెలు తీసుకురావే. బాగా వడ్డించండి, నెయ్యి వడ్డించండి అమ్మా. సాయిబాబేడి ఇల్లరికానికి వచ్చిన అల్లుణ్ణి. ఇంట్లో ఉన్న వీధరుగు మీద ఉన్న ఒకటే. నేను ఎక్కడుంటే ఏముందిలేండి, మీరు లాగించండి. అల్లుణ్ణి కాబట్టి తెగించి అడుగుతున్నాను. మీ బామ్మర్దులందరూ ఆయన పెట్టిన రూల్స్ కి గంగిరెద్దులా తలుపుతూ బతికేస్తున్నారు. కానీ నాకు ఆ కర్మ పట్టలేదు. నాకు ఒంటి మీద గుడ్డలే కాదు, గుండెల్లో కలేజా కూడా ఉంది. లేదని ఎవరు అనలేదు కానీ ముందు భోంచేయి. ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వెవడెవరా మాట్లాడడానికి? ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ గుమస్తగాడివి. నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో. సూర్యదేవర వారి వంశం అంటే న్యాయానికి సుప్రీంకోర్టు అని, శిక్షలకి తీహార్ జైలని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మరి ఆఫ్టర్ ఆల్ బీకాం పాస్ అయిన ప్రేమీలకి మారుతి కారు కొనిచ్చి కొత్తల్లుండి మొదటి పండుగకి పాకెట్ మనీ కింద 100 రూపాయలు అడిగితే 1,00,000 వేమన పద్యాలు చెప్పారు. ఇది న్యాయమా? ఈ ఇంట్లో సబ్బులకు రేషన్, షాంపూలకు రేషన్, సరదాలకు రేషన్, సంసారానికి రేషన్. ఏమన్నా అంటే నీకేం తక్కువ? బట్టలు కావాలంటే సూర్యదేవర వారి క్లాత్ షాప్ ఉంది, సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవర వారి సినిమా హాల్ ఉంది, క్రాఫ్ట్ చేయించుకోవాలంటే సూర్యదేవర వారి మంగళ షాప్ ఉంది, సత్య సూర్యదేవర వారి శ్మశానం ఉంది. మరి మనశ్శాంతి కావాలంటే ఏముందండి? స్వతంత్రం కావాలంటే ఏముంది? అది కూడా రేషన్లో అమ్ముతున్నారా? లేక సిగరెట్లు కిళ్ళిలాగా వాటిని కూడా నిషేధించారా? ఈ కాళ్ళు పట్టుకుని కాకాలు పట్టే వాళ్ళకి మాత్రం కార్లు స్కూటర్లు కొని పెడతారు. ఇంటర్లు గీసుకోవడానికి బ్లేడ్లు రేజర్లు క్యూలో నిలబెట్టి చేతిలో పెడతారు. ఇదేనా మీ వంశ గౌరవం? ఇదేనా మీ సమానత్వం? పండగ పూట అనవసరంగా గొడవ చేయకయ్యా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మధ్యలో చూడద్దని? నీ తండ్రి వయసున్న మనిషిని కొట్టడానికి సిగ్గా లేదు? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్, ఇలాంటి పగులు ఒక్కటి ఉంటే చాలు వంశం మొత్తం వరదలో కొట్టుకోవడానికి. చూసుకున్నాం గానీ ఇంకోటి ఎవడైనా అయ్యుంటే పుట్టి బుద్ధెరిగాక అన్నయ్యని ఎవరు ఎదిరించి మాట్లాడటం నేను చూడలేదు. పెద్దవారికి విలువ తెలిసేగా మరి పండగ పూట వడ్డించిన విశ్రమ ముందు నుంచి లేవడం ఈ ఇంటి చరిత్రలోనే లేదు. మీరు వచ్చాడుగా, ఇక చరిత్ర తిరగరాస్తాడు. పదక్క. నన్ను క్షమించు రాఘవ. అయ్యో, అంత మాట అనకండి బాబు. అతనేదో తెలియ కొడితే. తెలియక కాదు, వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు. ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాన్ని సవాలు చేసే సాహసం, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చాయంటే నీ తప్పేం లేదు బాబు. వయస్సు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను. అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాఘవ? మీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే బాబు. వయస్సు పైపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కనే చూసుకోలేకపోతున్నాను. అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాడిని మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు. అతనే ఎవరు అని? అదే బాబు, ఆనంద్. ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగూ తిరుగుతున్నాడు. అదేదో అతనికే ఇస్తే.
సుజాత ఏంటి గిన్నె ఇలా పట్ట మమ్మీ నాకు కూడా ఉన్నాయి, నేను తలంటుకుంటాను. తగలడు ఎరా నీ బాబుకే కాంపిటీషన్ వస్తున్నావా? అంత కాంపిటీషన్ ఉండకూడదు అనుకుంటే నాకు కూడా పెళ్లి చేయండి. ఆ తర్వాత మీ పిల్లం మీకు, నా పిల్లం నాకు నూనె రాస్తారు. రేయ్ పెళ్లిళ్ళు చేసుకునేది నూనెలు రాయించుకోవడానికి తలంటించుకోవడానికి కాదురా. మరి ఎందుకు చేసుకుంటారు? నీలాంటి వెధవల కంటానికి. పో ఇక్కడి నుంచి. వాడు ఇప్పుడు ఏమన్నాడని మీకంతా విసుకే. ఏంటి అంతా షాక్ తిన్న తల చూస్తున్నారు? నువ్వేమన్నా లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి? నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు. జనరల్ గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే, మిలిటరీలో కూడా. చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు? పేడ మీద ఎందుకు రాయేస్తా? అవునులే పిన్ని, మా ఆయన పేడాను మీ ఆయన గోడాను. మీరు కూర్చోండి. యా మీ అందరికీ ఓ వార్త, ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు. అల్లుడా మజాక? అంతేకాదు ఆ ఆనందిని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఏంటి ఆనంద్ గారు మేనేజరా? ఫు! అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుక్కోవాలన్నమాట. క్యూలో నిల్చోవడం ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు. అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి, మనం ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవడో కోన్ కిస్కా గాని మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని. మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తామని పెద్ద ముందే తెలుసు కాబట్టి. అంటే మన ఆస్తిని మనం అమ్ముకునేంత ఎదవడమా? అమ్మిన తర్వాత కదా వెదబోగాదో తెలిసేది. అబ్బా అది కాదండి, అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి. మనకి లెక్కలు రావా ఎక్కలు రావా? 2 4 2 3 6. అయినా మీకెవరికి ధైర్యం లేకపోతే చెప్పండి, నేను ఒక్కనే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద ఆవిడతో మాట్లాడతా. నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్పవాళ్ళయ్యారన్నమాట. నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తిన వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికి నీడనిస్తుంటే ఇప్పుడు వాడి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా? ఇలాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కు తింటూ బ్రతికేవాళ్ళం. అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో, మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా, వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తెగిపోతాయి. జాగ్రత్త. వెళ్ళండి. చూడానంద్, ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచర్ల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. జాగ్రత్త. ఓకే సార్. అమ్మ నా దొంగ మావులు, జంటిల్ మన సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్లు ఉంటాయి. అందులోను మా నాన్నకు కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎక్కించేసారా లేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఈ ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామూలు మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షమేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఏమిటి ఆనంద్, ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి రండి చెప్తాను. సార్ అటు చూడండి. ముందు ఈ విషయం
విషయం వరప్రసాద్ గారు చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలా అని వీళ్ళని ఇలా వదిలేమంటారా? వదలమని అంటం లేదు, టైం చూసి చెప్పమంటున్నాను. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను. ఏంటి నాకు ఇటుకలు ఎందుగా? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సేదనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రపూర్ణ మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారో. అట్టగే ఉండాను. మల్లయ్య, హాయ్. నువ్వు ఇచ్చే ఎంతో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్. అవతల ఫోన్లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాబ్బే ఈయనెవరో? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకు రాక్కర్లేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు ఆళ్లే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారనయ్య? ఇదిగో అల్లుడు. ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. లేవండి. బాబు ఈ విషయం ఎంతో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరు కంగారు పడకండి. ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? నేను అర్థానికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యధ వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? Shut up. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. అయింది గారా, ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులోకి వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడొద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపం వస్తుందని నాకేం తెలుసు. పద. రాముని తోక పివరుండిట్లనియే రాముని తోక పివరుండిట్లనియే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నీకు ఇక్కడేం పని? యాక్చువల్ గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పే లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోకుందా? ఛీ! దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్. రుక్మిణి, ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదంతా ఏడుస్తా పరిగెడుతుందంటే. ప్రమీల, అమ్మా ప్రమీల, ప్రమీల, ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్ కొచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మా. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్లో పేరుతో సమానం అక్క. అవునండి అమ్మగారు, నా వంక కూడా 2-3 సార్లు అది కూడా ఆశ కూర్చాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి కానీ ఇలా స్కూళ్ళకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మా. ఎంత పొగరు వాడికి.
అసలు మన సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్ద. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్? ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ ఫలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పుని వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తా. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయకూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆయన ముద్దుల మేలకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు ఆయన. అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్ వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? चाहिए मुझे टपास चाहिए. ఇవాళ ఎలాగైనా సరే మందు కొట్టాలి, లేకపోతే నరాలు నగ్మా నడువులా మెలికలు తిరిగిపోతున్నాయి. ఇదిగోండమ్మా సింతాల సోపులు 12, 2 సోపులు 4. ఎవరు? ఏంటల్లుడు, ఏం కావాలి? అది మా బాత్రూమ్ లో హీటర్ చెడిపోయింది, మా ఆవిడికి సన్నీళ్లు పడవంట, ఒక్క బకెట్ వేడి నీళ్లు. సరే వెళ్ళు. మా అక్కయ్యకి మంచి అల్లుడే దొరికాడు. అత్తగారు, అత్తగారు, ఏమిటి? మా బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు, కొంచెం అర్జెంటు. సరే సరే వెళ్ళు. లక్స్ 2, పాండ్స్ 1, సన్సిల్క్ షాంపూలు 4, రిన్ సబ్బులు 5, పారాచూట్ కొబ్బరి నూనె సీసాలు 3, ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1, ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1. ఎంతైంది? 419 రూపాయలు. నాకు 200 చాలు. నేనెందుకు ఇవ్వాలి? ఇవన్నీ కొంటున్నావు కాబట్టి. కొన్నవా కొట్టుకొచ్చినవా? కొట్టుకొచ్చినావు కాబట్టి నీ కొట్టుకొచ్చాను. సరుకులు తీసుకున్నా డబ్బులు 150 చేసుకో. ఆగవయ్యా, లేకపోతే ఏంటయ్యా, అసలే నీచంగా సగం రేటు చెప్పాను, మళ్ళీ అందులో బేరమా? సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వా? సరే తీసుకో. ఉంచు ఉంచు, వెళ్ళు. కోటి స్నానాలు అయిపోయిన సబ్బులు కొంటావా? చేచి వాడిలో అయితే కొనం, వాసన చూసినైతే కొంటాం. వెళ్ళవయ్యా. రే ఈ లోపల పెట్టు. క్వార్టర్ బట్టలు కళకళాడిపోతాయి. మా అన్నయ్యకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం. నెత్తి మీద పెట్టుకుంటాడు ఎవరినైనా. అప్లికేషన్ ఫిలప్ చేయి. న్యూ అపాయింట్మెంటా?
మరే మొన్న నువ్వు ఉండగానే చెప్పాడంటగా అన్నయ్య జాయిన్ అవ్వమని. అవునవునవును, మాస్టారు తెలుగులో చాలా బ్రిలియంట్. అంతేకాదు రాముడికి తోకుండదని, రావణాసురుడికి తోడలున్నాడని రీసెర్చ్ కూడా చేశాడు. నీ మొహం, కొందరు ఉద్యోగాలు సంపాదించాలంటే రీసెర్చ్లు పిహెచ్డీలు అక్కర్లేదే. అదే కరెక్టేలే. అందులోనూ మన ఆనంద్ గారు లాంటి వాళ్ళు కేవలం కాకా పట్టేసి ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలరు. ఇందులో సన్నాఫ్ రాయలేదేమిటి? మీ నాన్నగారి పేరు రాయి. సన్నాఫ్ విజయలక్ష్మి. అమ్మ పేరు రాసావేమిటయ్యా? ఈ కాలంలో మీ ఫాదర్ పేరు రాయాలి. పాపం ఇంగ్లీష్ లో వీకేమో. మీ నాన్నగారు లేరా? మీ మదర్తో విడిపోయారా? లేకపోతే ఏ దేశాల్లో పట్టుకుని వెళ్ళిపోయారా? కొంపదీసి వీళ్ళ ఫాదరు ఏ వీరప్పన్ టైప్స్ పగలరో కాదు కదా. మాట్లాడమేమయ్యా? మా అమ్మ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు అందరూ రండి, ఇవాళ మనం కొత్త ఆట ఆడుకుందాం. ఫాదర్స్ గేమ్. ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు కదా, నేను అడిగిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పాలి. చంటి, యువర్ సన్ ఆఫ్ ప్రసాద్. పార్వతి, యువర్ డాటర్ ఆఫ్ సాంబశివరావు. మాలతి, యువర్ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ. భాస్కర్, యువర్ సన్ ఆఫ్ బ్రహ్మాజీ. ఐఎమ్ ప్రమీల, డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. యువర్ సన్ ఆఫ్ అంకల్. మీ డాడీ పేరు చెప్పు. పాప ఆనంద్కి వాళ్ళ డాడీ పేరు తెలీదురా. అదేంటి? ఆయనకి సంగీతం తెలుసు, అకౌంట్స్ తెలుసు, తెలుగు గ్రామర్ తెలుసు, కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం తెలీదు. తెలియకపోతే ఎలాగా? ఈ లోకంలో పశువులకి పక్షులకి కూడా అమ్మా నాన్న ఉంటాయి, కానీ ఆనంద్ మాత్రం నాన్న లేకుండా పుట్టాట. అంటే వాళ్ళ మమ్మీకి కుంతీదేవిలాగా పిల్లల్ని పుట్టించే మంత్రాలు ఏమన్నా వచ్చుండాలి. లేకపోతే వాళ్ళ అమ్మకి నాన్నెవరో చెప్పడానికి వీల్లేనంత మంది మగాళ్ళతో సంబంధం అయినా ఉండుండాలి. మైండ్ యువర్ లాంగ్వేజ్. ప్రమిళ ఎందుకు ఏడుస్తూ పెడుతుంది? మేనేజరు ప్రమీలక్కని జుట్టు పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తాడు బావా. ఎంత ధైర్యం వాడికి! అసలు ఏం జరిగిందే? అక్క ఆనంద్ని నీకు నాన్న లేడు, మీ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు అంది. అంటే కొడతాడా? ఇవాళ వాడో మనం తేలిపోవాలి. ఇంకా మాట్లాడండి. రుక్మిణి కనబట్రా, కాల్చి పారేద్దాం యాదవని. మాలతి, మీరంతా లోపలికి పోండమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.